నమస్తే అండి. చాలామంది షుగర్ పేషెంట్స్‌లో హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందండి. హార్ట్ ఫెయిల్ అవుతుంది. అంటే ఏంటి? హార్ట్ పర్ఫెక్ట్‌గా కంట్రాక్షన్ అయ్యి బ్లడ్‌ని అన్ని భాగాలకి సరఫరా చేయాలి. కానీ అలా సరఫరా చేయలేదనమాట. దాన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. దానికి ఇది ఎక్కువగా షుగర్ పేషెంట్స్‌లో జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి? అంటే అసలు షుగర్ రావడానికి కారణం ఏంటండి? పెద్దవాళ్ళలో షుగర్ రావడానికి కారణం ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం తినే తిండి కాదు, మన లైఫ్ స్టైల్ కాదు, రెండు కలిపి వస్తాయి. మనం తినే ఫుడ్, లైఫ్ స్టైల్ రెండు కలిపి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్ని కణాలు వాడుకోలేవు. మన గుండెకండి గ్లూకోజే మెయిన్ ఫ్యూయల్. గ్లూకోజ్ని మాత్రమే అది వాడుకుంటే హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా మనం గ్లూకోజ్ని వాడుకోలేదు అనుకోండి, అది ఆల్టర్నేట్గా వేరే ఏది దొరుకుతుందని చూస్తుంది. అదేంటి? ఫ్యాట్. కానీ ఫ్యాట్ అసలు గుండెకి మంచిది కాదండి. సో ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవడం వల్ల ఈ గుండెలోని కణాలు, ఈ సెల్స్ అన్ని గ్లూకోజ్ని వాడుకోలేవు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. ఆల్రెడీ నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోలో అర్థమవుతుంది. సో ఈ గ్లూకోజ్ని వాడుకోలేక ఫ్యాట్ని వాడుకుంటూ ఉంటాయి. కానీ ఫ్యాట్ని వాడుకోవాలంటే చాలా ఎక్కువ ఆక్సిజన్ కావాలి. మళ్ళీ ఈ ఫ్యాట్ని వాడుకున్న తర్వాత చివరికి మిగిలే వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి సెరమైడ్స్, ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్, ఇవన్నీ కూడా గుండెకి అస్సలు మంచిది కాదు. గుండెకే కాదు, హోల్ బాడీకి మంచిది కాదు. ఈ సెరమైడ్స్ అన్ని ఈ గుండె లోపల డిపాజిట్ అయిపోయి గుండె గట్టిగా అయిపోతుంది. దాని యొక్క రబ్బర్ గుణాన్ని, ఎలాస్టిక్ నేచర్ని కోల్పోయి గట్టిగా అయిపోయి హార్ట్ పంపింగ్ మెకానిజం తగ్గిపోతుంది అనమాట. దీన్నే హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో మన షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు రోజుకు 1 అవర్ పాటు ఎక్సర్సైజ్లు అవి చేసి చెమటలు పట్టేలాగా, కొంచెం గుండె వేగం పెరిగేలాగా డెఫినెట్గా 1 అవర్ పాటు ఎక్సర్సైజ్లు అవి చేస్తే తప్ప, దాంతోపాటు కొంచెం డైట్ స్టైల్ అది మార్చుకుంటే ఖచ్చితంగా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోయి మళ్ళీ ఇన్సులిన్ సెన్సిటైజ్ అయ్యి షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి. అండ్ షుగర్ని అన్ని రకాల కండరాలు మన బాడీలో గుండెతో పాటు అన్ని అవయవాలు వాడుకుంటాయి. సో హార్ట్ ఫెయిల్యూర్ అనేది రాకుండా ఉంటుంది.